ముస్త్యాల గ్రామ సమీపంలో 2 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఐడియల్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ముత్యాల గ్రామానికి చెందిన ఇద్దరిని మాత్రమే హెల్పర్లుగా నియమించుకున్నారని, వారితో కూడా వెట్టిచాకిరీ చేస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. కంపెనీలో ఇంకా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ రిక్రూట్మెంట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుంటే ఐడియల్ కంపెనీపై కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరుగుతుందని సూచించారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి గ్రామస్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ముస్త్యాల ప్రజలు డిమాండ్ చేశారు. స్థానిక ముస్త్యాల గ్రామంలో అనగా ఐడియల్ కంపెనీ అనేది ఒక 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కంపెనీ వాళ్ళు మా యొక్క గ్రామ ప్రజలకు తెలియకుండానే అధికారులతోటి కుమ్మక్కై ఈ యొక్క ఐడియల్ కంపెనీ వాళ్ళు అనేది 2 సంవత్సరాల క్రితం ఒప్పందం చేసుకొని గ్రామ సభ కూడా పెట్టకుండా వాళ్ళు వాళ్ళ స్వత నిర్ణయం కొద్దీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. స్థానిక ఇక్కడ ఉన్న ఏదైతే 1200 జనాభా ఉన్నారో వాళ్ళకు ఈ యొక్క కంపెనీ దగ్గరలో ఉన్నంత మాత్రాన ఈ ఎక్స్ప్లోజ్ కంపెనీ తోటి ప్రజలకు చాలా ఇబ్బంది కూడా జరగడం జరుగుతుంది. మేము ఇంతకుముందు కూడా ఒకసారి ఎన్టీపీసీలో కూడా మేము వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే 4 బండ్లు ఐడియల్ కంపెనీస్ వాళ్ళు వెహికల్స్ నడుస్తున్నాయి. ఏదైతే ఉందో మా ఒక విలేజ్ నష్టపోతుండ్రో మాకే ఉపాధి కల్పించాలని ఈ యొక్క మీడియా ద్వారా తెలియడం జరుగుతుంది. ముస్త్యాల్లో ఎక్స్ప్లోజివ్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చిళ్ళు. ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి గత సంవత్సరంన్నర అవుతుంది. కానీ ఇంతవరకు ఇందులో మా ఊరు నుంచి మాత్రం ఎంప్లాయ్మెంట్ తీసుకున్నది లేదు. యాక్చువల్గా ఇందులో నుంచి 4 బండ్లు వెళ్తున్నాయి, కానీ హెల్పర్లను కేవలం ఒక 2 హెల్పర్లను మాత్రమే మా ఊళ్ళో పెట్టుకున్నారు. 4 డ్రైవర్లు, 4 సెక్యూరిటీ, కంప్లీట్గా అందరు బయట వాళ్ళనే తీసుకున్నారు. మేము ఎంత అడిగినా కానీ ఈ యొక్క యజమాన్యము ఎంత అడిగినా కానీ ఈ యొక్క యజమాన్యం అస్సలే రెస్పాండ్ అవ్వట్లేదు. కాబట్టి ఈ యొక్క మీడియా ద్వారా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ యొక్క కంపెనీని దయచేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటట్టుగా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు సుందిల్ల కృష్ణ, నడిపెల్లి రాజేశ్వరరావు, సుందిల్ల సురేష్, జకుల యాదగిరి, సుందిల్ల రాము, ప్రకాష్, రాజు, సందీప్, రవి తదితరులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.